ఆత్మీయ పుత్రులు, ప్రథమ పుత్రులు ద్రౌపది ముర్ము గారికి, వారి ద్వారా పరిణామ పుత్రులుగా ప్రధానమంత్రి గారికి, మంత్రులకి, హోమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్షియల్ మినిస్టర్ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, టెక్నికల్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారికి, అలాగే మెడికల్ మినిస్టర్ గారికి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, ధీరజ్ సేఠ్ గారికి, ఇతర ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ కమాండెంట్స్కి, చీఫ్ జనరల్స్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, పేరు పేరున ప్రతి గవర్నర్కి, ప్రతి ముఖ్యమంత్రులకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సిట్టింగ్ జడ్జెస్కు, అలాగే తుషార్ మెహతా గారికి, కనకమేడల గారికి, వారి అసిస్టెంట్గా ఉన్న కనకమేడల గారికి మా మీద డ్రాఫ్ట్ చేసి భారత ప్రభుత్వాన్ని అధినాయక ప్రభుత్వంగా మారుస్తున్నాం అని ఒక అండర్ క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద రాయండి చెప్తాను. మమ్మల్ని సాక్షుల ప్రకారం 50 మంది సాక్షిగా ఆహ్వానించండి. ఇది వేరే మా మీద ఎవరు నేరుగా కేసులు పెట్టడం కానీ, గొడవలు పెట్టడం కానీ మీరు ప్యానల్కి తీసుకోండి. ఏ రిపోర్ట్స్ అని ప్యానల్కి తీసుకొని నా దృష్టికి తీసుకురావాలి. డైరెక్ట్గా నా మీదకి ఎవరు మాట్లాడకూడదు. నాతో మనిషిగా మాట్లాడి నేను మనిషిగా మాట్లాడాల్సి వస్తే వ్యూహంలోకి వెళ్ళాం. అంచేది గంట ప్రిపేర్ అయ్యి ఇంక ఇవాళ రేపు మార్నింగ్ మమ్మల్ని మీరందరూ ఒకటై ప్రతి గవర్నర్కి, ముఖ్యమంత్రులందరూ ఎక్కడో అక్కడ కూర్చుని నేను లోపల నుంచి వస్తుంటే జనగణమన అధినాయక జయ హే భారత భాగ్యవిధాత, తగు నాది తెగు నేది గెలుచుకో పురుషోత్తమ అని నాలో చేరిన శక్తిని ఇంకా అనేక పాటలు, ఈ పాటనే కాదు, ఈ గందరగోళం తగ్గి, నేల విడిచి సాము తగ్గి, మీరు మనుషులనే భ్రమ వదిలేసి అనంత అంతర్యామితో అనుసంధానమైనటువంటి దివ్యాత్మతో అనుసంధానమైన జీవాత్మలుగా ఇక్కడి నుంచి తపస్సుగా జీవిస్తారు. అనంత పద్మనాభ స్వామి బంగారం గురించి చెప్పిన వారిగా ఇంకా తెరవని మందిరంలో ఏముందో లాంటి స్పెక్యులేషన్స్ కూడా ఏమి అప్పటికప్పుడు కాకుండా కొంతకాలం మనం రోజుకి లక్షల పేజీలు, గంటకి పవర్ పాయింట్స్, డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద మమ్మల్ని పెంచుకోవాలి. సీతాకోక చిలుకలు జేబు దగ్గర పెట్టుకోండి. మా ఆడవాళ్ళు బ్యాంగిల్స్కో లేకపోతే మెడలో వేసుకోండి, చెవులకి చేయించుకోండి. బంగారు చిలుకల గూటికి చేరి ఇంకేమైపోతాయో అంటే ఇంకరించి వారు బలపడి మిమ్మల్ని బలపరుస్తారు. అలా మమ్మల్ని పట్టుకోకుండా నన్ను మనిషిగా పట్టుకొని మీరు మనిషిగా ఉన్నారా, ఈ ప్రపంచం మీది కాదు, ఇప్పటికే డిస్మాంట్లింగ్ వెళ్ళలో ఉన్నారు, నేను అరుస్తున్నాను, తిడుతున్నాను ఫీల్ అవ్వద్దు, రెక్లెస్గా ఉన్నాను, ఎవరి పట్ల నాకు మర్యాద లేదు, ఎవరో మీరంటే చిన్న చూపు, చాలా పొరపాటు. అసలు నేను మనిషిని కాదు, నన్ను ఎలాగైనా మనుషులుగా చంపేస్తుంటే అక్కడి నుంచి విశ్వ తల్లిదండ్రులుగా వచ్చాము. మమ్మల్ని అలా పట్టుకోక నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. జనరేటివ్ మీద డీసెంట్గా మాట్లాడుకుంటాం, హై క్వాలిటీలో మాట్లాడుకుంటాం. ఇంకా మాకు ఈ పదవి కావాలి, అసలు మా భౌతిక ఉనికి అని మాట్లాడకూడదు. ఇంకెవరు కూడా ఎవరో రాముడు తాలూకా, కృష్ణుడు తాలూకా, మేము రాజపుట్లని, వంశాలని ఎవ్వరు పనికిరారు. భూమి మీద నేననేవాడు పనికిరారు. ఇప్పుడు దాకా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, మీరు తప్పు చేశారా, చేయించారా, ఇతరులకు లోనైపోయి తప్పులు చేశారా, మీరే చేశారా, ఎవ్వరు మీ చేతులు లేవు. మేము కోట్లు సంపాదించాం, లక్షలు సంపాదించి ఎందుకు పనికిరావు. అది మిమ్మల్ని తపస్సు లేకుండా చేసేస్తున్నాయి. అధిక సంపదలు కూడా, అధికారాలు కూడా మిమ్మల్ని తపస్సు లేకుండా చేసేస్తున్నాయి. గాలిలో దీపాల్లో ఉండిపోలే చేసేస్తున్నాయి. స్వామీజీలు, గురువులు మమ్మల్ని పట్టుకుంటేనే పవిత్రులు అవుతారు. ఇట్స్ హోలీనెస్ అన్నది అప్పుడే వస్తుంది. ఇప్పుడు దాకా మీకు నిజమైన హోలీనెస్ లేదు. ఎవరూ జగద్గురువులు కాదు, మనుషులు ఎవరూ దేవుళ్ళు కాదు. మేము దేవుణ్ణి చూసాం, దేవుణ్ణి చూపెడతాం. ఎక్కడో మహానుభావులు ఉన్నారు, ఎక్కడో సంబాల నగరాల్లో ఎక్కడో ఉన్నారు, ఎవరో గాల్లో తేల్తా కనిపించారు. నదిలోంచి దివ్య గృహాల్లోకి వెళ్ళాం, దివ్య మందిరాలు చూసాం. అవేమి చూసినా మీరు మీకు భౌతిక స్థితి నుంచి కలిగినటువంటి మైండ్కి కలిగినటువంటి ఆ భ్రమ కావచ్చు, లేదా అక్కడ దర్శనాలు మీకు కలిగి ఉండొచ్చు. వాటి ఆంతర్యం ఏంటో కూడా తెలుసుకోవాలి. అలా తెలిసినంత మాత్రాన, మీకు ఏదో తెలిసినంత మాత్రాన సాటి వారికి మీరు ఏం చేయగలిగారు? ఏదో మాకు అలా దర్శనాలు కలిగినాయి అలాగేలా అని చెప్పడమే కానీ ఇక్కడ అరాచకాలు ఆపగలగరా? పోలీసులు, మీడియా అందరూ ఒకటైపోయి, జడ్జిలు, న్యాయస్థానాలు అన్నీ కుమ్మక్కైపోయి, రాజకీయ నాయకులు ఎలా పెడితే వ్యాపారస్తులు ప్రధానంగా మేమే వెలిగిపోవాలి, మాకు ఆదాయాలు ఆగిపోతాయి, మా వ్యాపారాలు ఆగిపోతాయి, మా బంధం మాకు విలువ వచ్చేసేయాలి, మాది ఏదో కారణంగా కన్ఫ్యూజన్లో పెట్టేసి మనం పైచేయి తీసేసుకుందాం అనుకునేవాళ్ళు ఈ క్షణం మీరు ఎవరన్నా ఆపగలరా?
ఎవరు మూవాళ్ళు ఇచ్చేసి, ముఖ్యంగా నా విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా సరే, వ్యక్తులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా రాష్ట్రపతి భవన్కే రిపోర్ట్ చేసుకోండి. అక్కడ చెప్పుకోండి మంచి చెడు. మా పిల్లలుగా ప్రకటించుకుని ఇంకా ప్రకటించుకోవడానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోండి. మేము మీ గవర్నర్ల ద్వారా చెప్పుకోండి. నేరుగా మమ్మల్ని మనిషిగా చూడటం అన్నదే మీరు మీకు మృత్యుముఖం నుంచి బయటికి రాలేరు. మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం అంటే ఎవరమేమో శాశ్వత తల్లిదండ్రులు. ఇంక మళ్ళీ మా పొజిషన్ ఇంకే మీరెందుకు తీసుకుంటారు? మీరు పిల్లలుగా మారిపోతే మీరు కూర్చోవాలి నుంచోవాలని ఉండరు. మీరు మైండ్లుగా మారిపోయి బతుకుతారు చక్కగా. అలా కాదు, మేము ఎవరో ఇంకా జంటగా ఉంటామంటే ఇప్పుడు దాకా జంటలుగా ఉండాలని ఏం చేశారు? ఇంకొకటి పెళ్ళి అవ్వకుండా చేసేసి మరి మాకే తెలుసు, మేమే మగవాళ్ళం, మేమే ఆడవాళ్ళం అని ఇప్పుడు కూడా ఇంకా పలానా భార్య చచ్చిపోతుంది, భర్త చచ్చిపోతున్నాడు, వాళ్ళు ఎవరు కావచ్చు, పోలీసుల్లో ఉన్నారా, వ్యక్తుల్లో ఉన్నారా, ఎవరున్నారు, మేమే బతికేస్తున్నాం, ఎవరు ఎదురు చచ్చిపోతున్నారు అనేటువంటి వికృతాల మాయ నుంచి బయటికి రండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా మారిపోయి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మొదట ప్రెసిడెంట్ గారికి చెప్పండి, వారు ఫస్ట్ చైల్డ్గా మారిపోతేనే ఈ ప్రపంచం మీద అవుతుంది. భారతదేశం రవీంద్ర భారతిగా మారితేనే వ్యూహపట్టు వస్తుంది. అటువంటి మమ్మల్ని ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, నేనే పెద్ద ధైర్యవంతుడిని, లేకపోతే నన్ను ఎవరు ఏమి చేయలేరు కాదు, ఇంకా అలా ఎవరైనా ఆలోచిస్తున్నారేమో, నేను ఎవరికో ప్రపంచాన్ని పరిపాలించేస్తానంట, నేను ఎవరికో భయపడిపోతున్నాను అంటే అజ్ఞానంగా తెలివి తక్కువగా ఆలోచిస్తే నేనేం చేయలేను. నన్ను పట్టుకోవడమే వ్యూహంగా పట్టుకోవడం వల్ల ప్రపంచం మీకు రక్షణ వలయంగా మారిపోతుంది. నన్ను అంతం చేయాలి, అవమానించాలని చూడరు, వీలవదు. మీరు అంతం ఎవరు, అవమానించబడరు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు చిన్న విషయం కాదు. వ్యూహాత్మకలు పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. అలా కాదు ఇంకా అటు చేద్దాం ఇటు చేద్దాం, మనుషులు కొద్దినే పక్కన ఉంటాను, ఎవరినో మనవాడిని కూర్చోబెట్టుకుందాం, ఎవరు పనికిరారు. సూటిగా ప్రతి మనిషికి చెప్తున్నారు, మీరు మనుషులు పనికిరారు భూమి మీద. విశ్వ మైండ్ ఆధీనంలో మైండ్లుగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు. ఎవరో ప్రధానమంత్రి అవుదాం, ఇంకా ఈ పార్టీని గెలిపిద్దాం, ఆ పార్టీని గెలిపిద్దాం, ముఖ్యమంత్రులు అవుదాం, మనం ఎలా కొనసాగుదాం, మన వ్యాపారాలు అలాగే చేసుకుందాం, ముందుకు వెళ్ళలేరు. వ్యవహారాలు అన్నీ అధినాయకుడికి సమర్పించేయాలి. ముఖేష్ అంబానీ గారిని ఎవరు వ్యాపారం రీత్యా ఉన్నతంగా ఉన్న వారిని కూర్చోబెట్టుకుని మొత్తం వ్యాపారాలు కూడా సరళీకృతం చేద్దామని ఉద్దేశం అనుకుంటున్నాను. వారిని ప్రధానమంత్రి గారు ఫస్ట్ చైల్డ్గాను కూర్చోబెట్టుకుని ఇంటీరియం గవర్నమెంట్గా డిక్లేర్ చేసేసి మీరు ప్రశాంతం కూర్చుంటే చాలు, సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించుకుని జైల్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి ప్రతి మైండ్కి జాబ్ ఇచ్చుకుంటూ ఇవి బయటకు వస్తాయని ఎవరికో చెప్పి ఎవరికో భయపెట్టి ఇలాంటివి మానేసి మీరే ఏం చేశారో ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా తీసుకోండి. అందుకే ఇంటర్నేషనల్ కోర్టు కూడా పెడుతున్నాను. అంతేగాని నేను ఒక్కడనే వెలిగిపోదాం అనుకుంటున్నాను, ఎలాగైనా నేను దేవుణ్ణి అయిపోదాం అనుకుంటున్నాను, పొరపాటు. దైవత్వం మనల్ని కాపాడుకుని అటు తీసుకెళ్తుంది. దైవత్వంతో అనుసంధానం జరగాలంటే మీరు మైండ్లుగా మారాలి. మీరు పరమాత్మతో అనుసంధానం జరిగిన వాళ్ళు జీవాత్మగా మారాలి. కానీ నేను దేహం అని అనకూడదు ఎవరు కూడా. నేను దేహాన్ని, మీరు దేహం అంటే కుదరదు, వెనక పట్టేసుకుంటాం. నేనే తగ్గిపోతున్నా, భయపడుతున్నట్టు కనపడుతున్నా, అయ్యా మీరే తగ్గిపోతే, మీరే భయపడితే మేమేమవ్వాలని నాకు ధైర్యం ఇస్తూ నవ్వుతూ కూర్చోండి రండి అని ఇంకో గంటకి ఏ గంటకైనా రేపు మార్నింగ్ ఇన్నింటికి నా దగ్గరకు వద్దాం అని ఒక ఈమెయిల్ పంపించి వచ్చేసేయండి. నేను ఇంక రెంటల్ అగ్రిమెంట్ తీసుకున్నాను, నేను పక్కన ఇల్లు ఎక్కడ కొనుక్కోను, ఇంకా అక్కడ ఎక్కడ ఉంటాం, నేను ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ నాకు చేతకాలేక వెనక్కి వచ్చేసాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడున్నా పనికిరాదు. మైండ్ ఫార్మేట్ రాదు నన్ను మనిషిగా చూస్తే. అదే భగవంతుడి గొప్పతనం. మీరు ఎలాగైనా చంపేస్తుంటే అక్కడి నుంచి వచ్చే తల్లిదండ్రులు పట్టుకోక నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా రెచ్చిపోతే నేను మాత్రం ఏం చేయగలను? ఏమన్నా తిడుతున్నాను, ఆవేశంగా మాట్లాడుతుంటే నాకు మనిషి దూకుడు, మనిషి ఆవేశం, మనిషి వ్యవహారం అలా ఉంటుంది. మరి నేను ఎంత చెప్పినా మనిషిగా వింటున్నారనుకోండి, నన్ను మనిషిగా చూశారనుకోండి, నాకు బలం సరిపోక అయ్యా మాకు అర్థమైంది మీరు మనుషులు కాదు, మేము మనుషులు కాదు అన్నట్టు మాట్లాడండి అని చెప్తాను. అన్నీ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీకే అవసరం. మీరు ఈ మనుషులుగా చేసిన నేరాలు ఘోరాలు ఎలా బయటకు వస్తారు? సమూలంగా ఎలా బయటకు వచ్చేస్తారు? మమ్మల్ని మైండ్గా పట్టుకుంటే మిమ్మల్ని సమూలంగా కాపాడుతున్నాం. మనకి ఎక్కడ తేడా వస్తుంది? కమ్యూనికేషన్ చేయనివ్వకుండా ఇంకా నేనే మనిషిగా ఆతురపడిపోతున్నాను, నేను ఒక్కడనే కూర్చుంటాను, మిగతా ఇంకెవరినన్నా కూర్చోబెట్టవచ్చు అంటే వాటికి వచ్చేద్దరు. మా ఆగిపోవడం మంచిదైపోయింది. మమ్మల్ని పట్టుకొని అసలు మీరు మనుషులు కాదని పట్టుకుంటేనే దారిలో పడతారు. అదే అసలు సంగతి. అందుకోసం ఇదంతా. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఓ మాట, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే పక్కన ఉంటే ఓ మాట కాదు. ఎక్కడి నుంచైనా మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకుంటేనే మీకు దొరుకుతాను. ఎక్కడైనా మనిషిగా చూస్తే నన్ను ఏదైనా చేయొచ్చు, ఇక్కడే కాదు అక్కడైనా ఎక్కడైనా. నన్ను ఒక్కసారి వ్యూహాత్మక పట్టేసుకోవడం అంటే మీరు అందరూ రక్షణ వలయంలోకి వచ్చేస్తారు. నన్ను మనిషిగా చూశారంటే మీరు మనిషిగా ఉండిపోతారు.
స్వామీజీలకి, గురువులకి మమ్మల్ని పట్టుకొని మీరు పవిత్రులు అవుతారు. మీరెవరు జగద్గురువులు కాదు. మీరు ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవత ఎక్కడ ఉన్నాడు మాట్లాడకూడదు. ప్రకృతి పురుషుడు లయ ఈసారి మీరే దైవత్వాన్ని పెంచుకోవాలి. తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుని మీరే పెంచుకోవాలి. ఆంతర్యమూర్తిగా మీడియా, సోషల్ మీడియాలో మా గురించి పోలీసులు ప్రచారకులుగా మారిపోయి, మీడియా, ఆర్మీ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మా ప్రచారకులుగా సోషల్ మీడియా కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా, ప్రైవేటు వ్యాపారులు, వ్యక్తులు అందరూ అధినాయకుడి పిల్లలే. మొదట మీకు లక్షల కోట్లు ఉన్నాయని కానీ లేవని కానీ అంక అనవసరం. మైండ్లుగా మారితేనే మనగలరు. అందుకే ముఖేష్ అంబానీ గారిని ఫస్ట్ చైల్డ్గా ప్రధానమంత్రిగా కూర్చోబెట్టుకుని ట్రాన్స్ఫర్మేషన్గా అందరూ సహకరిస్తారని చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారి ద్వారా వారికి చెప్తున్నాను. ఇప్పుడు దాకా పరిపాలించారు, మీరే పరిపాలించారా, మంచి చేశారా, చెడు వదిలిపెట్టేసి ఇక మైండ్ మొత్తం సిస్టమ్ ఆఫ్ మైండ్స్ పట్టాలి, తప్పదు. అలా మారితేనే మనది అవుతుంది ప్రపంచం, తపస్సు వస్తుంది. అందుకే జనరేటివ్స్ కూడా వాళ్ళే ఇచ్చి పట్టుకోమంటున్నారు. డీసెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది, మంచి క్వాలిటీ కమ్యూనికేషన్ చేసుకుంటాం. మనుషులు ఉంటే ఏదో ఒకటి చెలగాటలు ఉండిపోతారు, మాయలు ఉండిపోతారు. సినిమాలు, కథలు, సంగీతం, సాహిత్యం అన్నీ మమ్మల్ని పెంచుకోవాలి. 1వ తరగతి పాఠ్యాంశాలు కూడా మా గురించి చెప్పాలి. ప్రతి గుళ్ళో, మందిరంలో, మస్జిద్లో మా పేరు యాడ్ చేసుకుని, అధినాయక శ్రీమాన్ అని యాడ్ చేసుకుని పెంచుకోవాలి. ఇది హిందువులది, ఇది ముస్లింది, ఇది మాకు వద్దు, మాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని మాట్లాడకూడదు. మమ్మల్ని పెంచుకోవడమే, ఇక అధినాయకుడిని పెంచుకోవడమే, అధినాయకుడితో గొప్పగా వ్యవహరించడమే, అధినాయకుడిని ఎలాగైనా పెంచుకోవడమే. ఆయన లోటుగా కనపడుతున్నాడా, లోటుగా చూడకూడదు. ఇంకా గొప్పగా మాట్లాడుతుందో, తేలిగ్గా మాట్లాడినట్టు అనిపించాడా, గొప్పగా మాట్లాడే చూసుకోవాలి తప్ప నువ్వు కాదు మేమెవరో కూర్చుంటామని తిరగబట్టడం కానీ, అరాచకాలు సృష్టించుకోవడం కానీ మీకే ప్రమాదం. ఎందుకని ఆ మైండ్ జాగ్రత్తగా పెంచుకోవాలి. మీరు మైండ్లుగా మారిపోయి బతకాలి. మనుషులు ఎవరు బతకలేరు ఇక భూమి మీద. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.